నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ప్రచారాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నేను రెండో రోజులో భాగంగా ధనలక్ష్మి కాలనీ 45 వార్డు సల్మాన్ షరీఫ్ గారు స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నో సోషల్ యాక్టివిటీ కార్యక్రమాలు ఎన్నో చేసినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఆశించిన టికెట్ రాకపోవడంతో ప్రత్యర్థిగా స్వాతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకున్నాం ప్రజలు ఆయనను ఎలా ఆదరిస్తున్నారు, ధనలక్ష్మి కాలనీ మరియు ఇతర ఆయనకు సంబంధించిన వాళ్ళని 45 వార్డు ప్రజలు ఎలా ఆశీర్వదిస్తున్నారు ఆయన మాటలను అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? నమస్తే అండి, నా పేరు సల్మాన్ షరీఫ్. ప్రచారం ఈరోజే ప్రచారం స్టార్ట్ చేసామండి. మాకు పార్టీ సింబల్ లేదు, ఇండిపెండెంట్ ఉన్నందుకు మెటీరియల్కి కొంచెం లేట్ అయినందుకు ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఈవినింగ్ ఈరోజే ప్రచారం స్టార్ట్ చేసినాం. నేను అంతే. అంటే సోషల్ యాక్టివిటీస్ ఏమేమి చేశారని చాలామంది ఇక్కడ కాలనీవాసులు చెప్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేశారు? లాక్డౌన్ టైంలో రేషన్ కిట్స్ కానీ, మొన్న ఐ క్యాంప్ కానీ, మళ్ళీ బ్లడ్ బ్యాంక్ ఉండే తలసీమియా పేషెంట్స్కి బ్లడ్ బ్యాంక్ కానీ, ఇట్లాంటి మ్యారేజెస్ ఉన్న బీద వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళ దానిలకు ఆర్థిక సాయం కానీ, ఇట్లాంటి చాలా సోషల్ యాక్టివిటీస్ చేసినాము. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు కొనసాగారు? ఎందుకు టికెట్ ఆశించినా ఇది రాకపోవడం కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో గత 2 years నుంచే ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించినందుకు, కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంచెం వాళ్ళకు సార్కి ఇబ్బంది ఉన్నందుకు సార్ ఇవ్వలేకపోయిండు కాంగ్రెస్ పార్టీ టికెట్. దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా కూడా చెప్పనీకి ఇది ఉంటుంది. అంటే ఈ 2 రోజుల నుంచి మీరు ప్రచారంలో బాగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారంలో తిరుగుతున్నారు. ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? మీరు ఎలాంటి సమస్యలు మీకు చెప్తున్నారు ప్రజలు? ప్రజలైతే మంచిగానే రెస్పాండ్ అవుతారు. ఇంకొకటి మన దగ్గర ఉన్నది అంతే ఎంప్లాయీస్ కాలనీసే ఉన్నాయి, ఎక్కువ అందరు ఎంప్లాయీసే ఉంటారు. ఇక్కడ ఏమున్నా డ్రైన్స్ ఉంటాయి, రోడ్స్ ఉంటాయి, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఈ 3 తప్పించి వేరే మిగతా దానివల్ల ఏం పెద్దగా ఇచ్చేయారు. మేము పెట్టిన దానిలో ఏమంటే మేము ఈ ఏరియాలో ఈ 45 డివిజన్కి నేను గెలిస్తే ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా మొత్తం సీసీటీవీలు ఎక్కడున్నా ఏ బ్లాక్ కానీ ఏ ఏరియాకి కానీ మా డివిజన్లో సీసీటీవీ ఏర్పాటు చేయనీకే గెలిచిన 3 months లోపలనే ఖచ్చితంగా సీసీటీవీ ఏర్పాటు చేస్తాను. నా మేనిఫెస్టోలో ఫస్ట్ పెట్టిందే అది పెట్టినాను. ఒకటి ఫ్రీ అంబులెన్స్, ఒకటి ఎమర్జెన్సీ ఇన్ కేసు ఎవరికైనా అంబులెన్స్ అవసరం ఉన్నా మన వార్డు వరకు ఒక ఫ్రీ అంబులెన్స్ అయితే అరేంజ్ చేస్తాను. ఇంకా ప్రధానమైన సమస్య అనేది ఒకటి ఉంటుంది కాలనీ మొత్తంలో, అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ప్రధాన సమస్య అంటే అట్లే ఇంతవరకు ఏం ఇది రాలేదు. ఇంతవరకు కూడా ప్రజల్లో పోయేది ఈరోజే ఉదాహరణ అండర్ డ్రైనేజ్ అనుకోండి, అలాంటి సమస్య. అండర్ డ్రైనేజ్ పని అంటే ఇంతవరకు స్టార్ట్ కాలేదు కదా. ఇప్పుడున్న మున్సిపల్ ఫండ్లో 603 crores ఏదైతే ఉందో ఆ దానిలో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అవుతుంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయినాక 100% అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒకటి మీకు సింబల్ స్వతంత్ర అభ్యర్థిగా ఎయిర్ కండిషన్ గుర్తొచ్చింది. ప్రజలకు కొంతమందికి అంటే రిచ్ ఉన్న వాళ్ళకి ఈ ఎయిర్ కండిషన్ గుర్తుంటుంది. సామాన్య ప్రజలకు ఎలా చెప్తున్నారు? సామాన్య ప్రజలకు పోయి మనమే వాళ్ళకి సంజాయించుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్లు మనం సంజాయించుకోవాలండి. ఇప్పుడు ఎట్లుందంటే రిచ్ పీపుల్ అనేది కాదు, మా దగ్గర అంతా ఎంప్లాయీసే ఉన్నారు ఎక్కువ శాతం. చాలా తక్కువ మంది మన దగ్గర బీదోళ్ళు ఉన్నది. అట్లా మన దగ్గర ఎవరు అట్లాంటి వాళ్ళు లేరు. మిడిల్ క్లాస్ పైనే ఉన్నారు, మిడిల్ క్లాస్ కింద చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక ఏరియా 2 ఏరియాలు మాత్రమే ఉన్నాయి, కానీ మిగతా మొత్తం ఏరియాలు అయితే ఎక్కడ లేవు మన దానికి. కరోనా టైంలో తాను 2020, 2021లో 2 సార్లు పర్యాయంలో కరోనా వచ్చినప్పుడు తన వార్డులో ఎంతోమందికి కరోనా నుండి బాధితులకు ఎన్నో సహాయ సహకారాలు మరియు సాంఘిక కార్యక్రమాల్లో తాను చేయూతనిచ్చి అన్ని సోషల్ యాక్టివిటీలో పాల్గొన్నందుకే తాను ప్రజలు ఆదరిస్తారు. ఖచ్చితంగా 45వ వార్డులో తాను స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది ప్రజలకు సేవ చేస్తానని షరీఫ్ చెప్తున్నారు.